నాలుగేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన నిఖిల్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిఖిల్ మృతిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. నిఖిల్ను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులే చంపేశారని ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన నిఖిల్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిఖిల్ మృతిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అనుమానాస్పద మృతి కేసులు భారీగా పెరుగుతూ ఉన్నాయి, చర్చనీయాంశంగా మారుతున్నాయి. 2022లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక అనుమానాస్పదమైనటువంటి కేసుకు సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరపలేదని అంటే పిటిషనర్ యొక్క వాదనలు వినిపించడం, ఆ వాదనలకు తెలంగాణ హైకోర్టు ఏకీభవించిన తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ కూడా ఒక కీలకమైనటువంటి తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం నిఖిల్ అనేటువంటి యువకుడు అనుమానాస్పద స్థితిలో 2022లో మృతి చెందాడు. ఈ కేసులో అప్పటి ప్రభుత్వం సిఐడికి అప్పగించినప్పటికీ కూడా బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదనేది ప్రధానంగా వారి యొక్క ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన లోతైన దర్యాప్తు జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయంటూ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల కాలంలో కోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా 2022లో ఈ కేసు జరిగింది. దీని తర్వాత ఇటు సిఐడి విచారణ జరిపింది, లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారణ జరిపారు. కానీ ఈ కేసులో మాత్రం ఒక ఆత్మహత్య అనే విధంగా పోలీసులు దాన్ని టర్న్ చేశారనేది ప్రధానంగా మీరు కోర్టు ముందు కూడా చెప్పినటువంటి మాట. ఇప్పుడు మీ యొక్క వాదన ఏంటి? హైకోర్టు ఎలాంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది? మేము ఫస్ట్ నుంచి కూడా నా కొడుకుని లవ్ అఫేర్ ఉండే వైశ్య కమ్యూనిటీకి చెందిన అమ్మాయి దేవరశెట్టి శ్రీనివాసు, అమ్మాయి అపూర్వ 2014లో ఈయన క్లాస్మేట్. ఇక అప్పటి నుంచి 2020 నుంచి వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నట్టు పోలీసు వాళ్ళు తేల్చిర్రు, సూర్యాపేట పోలీసు వాళ్ళు తేల్చిర్రు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మేము ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళ హైయర్ అప్పర్ క్యాస్ట్ చేయబట్టి వాళ్ళు నా కొడుకుని గతంలో కూడా 2-3 సార్లు వాళ్ళ మేనమామ, అమ్మాయి మేనమామ నా కొడుకుని బదిలీయటం, ఆ బజారుకి పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే 2-3 సార్లు చేసుకున్నాడు. అప్పుడు మేము వాళ్ళ ఇంటికి పోయి గట్టిగా అడిగినాం. వాళ్ళ అమ్మాయి కాల్ డేటా తీస్తే వాళ్ళ అమ్మాయిదే తప్పు, అది మా అమ్మాయిని మేము సరి చేసుకుంటాం చెప్పేసి గతంలో 2 సార్లు మా ఇంటికి రావటం జరిగింది. మేము వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. ఆ తర్వాత నడుచుకుంటూ తర్వాత 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత 2022లో నా కొడుకుని అమ్మాయి అప్పుడప్పుడు హైదరాబాద్లో తిరగటం, బెంగళూరు తీసుకోపోయిందట. ఆ విషయం మాకు పోలీసులు చెప్తేనే తెలిసింది, మాకేం తెలియదు. అమ్మాయి ఇక తిప్పుకోవటం, కారులో వచ్చి ఎక్కించుకొని పోయి మా ఇంటి దగ్గర నుంచి వదిలిపెట్టడం. ఆ రోజు కూడా 2000 అక్టోబర్ 9వ తారీఖు నాడు కూడా 6:30కి మా ఇంటికి వచ్చి కారులో తీసుకుపోయి అక్కడ దురాజపల్లి గుట్ట దగ్గర తిరిగి వచ్చి 7:30కు దించిపోయిందట. అయితే నా కొడుకుని మాత్రం ఈ అప్పర్ క్యాస్ట్ చేపట్టి ఎస్టీ పిల్లగాడు చేపట్టి అని చెప్పేసి వీళ్ళు కావాలని ఇక నమ్మించి ఆడ పిలిపించి మన 6-7 ఆ రోజు నైట్ 12-1 గంట దాకా వీళ్ళతో ఉండి వీళ్ళ ఫ్రెండ్స్ వీడిని ఇక చంపేసారు. దాన్ని ఏం చేసారు మాకు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పుడు 2022లో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ సిఐడి కానీ ఎటు తేల్చలేక ఈ కేసును అయితే మాత్రం తమకు న్యాయం జరపలేదనేది ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వారి యొక్క ఆవేదనను మనం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం ఈ కేసును లోతైనటువంటి దర్యాప్తు కోసం ఇందులో అసలు వాస్తవాలు ఏంటి బయట పెట్టాలంటూ కూడా ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సిబిఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. త్వరలోనే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటని బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటిది మాత్రం ఒకటే, ప్రేమ పేరుతోటి అమ్మాయి తనతో తిరిగిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఒక పక్కా ప్రణాళికతోటే తన కుమారుని హత్య చేశారు, ఇది ఆత్మహత్య కాదు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. దాంతోపాటు పోలీసులు సేకరించలేని ఆధారాలను కూడా కొన్ని సేకరించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, బాడీపై ఉన్నటువంటి కొన్ని గాయాలు, అనుమానాస్పద స్థితిలో అతను మృతి చెందడం, ఈ అంశాలన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచారు. కాబట్టి కోర్టు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ కేసును సిబిఐకి అప్పగించింది. మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి అంశాలు బయటపడతాయనేది మాత్రం చూడాలి. సిబిఐ ఈ కేసులో ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తుందనే అభిప్రాయంలో మాత్రం కుటుంబ సభ్యులైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.